ఈసారి నర్సరీ మేళా జాన్‌లోనే 2 టైమ్స్ జరగడం వల్ల చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి కదా! ఈ వీడియోలో ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. అలాగే ఈ నర్సరీ మేళాలో ఏమేమి ఉన్నాయో కూడా చూపిస్తాను. ఈసారి నర్సరీ మేళా 2 టైమ్స్ జరుగుతుంది. 22 నుంచి 26 జాన్యువరి వరకు హెచ్ఎండిఏ గ్రౌండ్‌లో ఒక నర్సరీ మేళా జరుగుతుంది. జాన్ 29 నుంచి ఫెబ్ 2 వరకు పీపుల్స్ ప్లాజా నక్లెస్ రోడ్‌లో మరో నర్సరీ మేళా జరుగుతుంది. ఈ వీడియోలో హెచ్ఎండిఏ గ్రౌండ్ ఐమాక్స్ థియేటర్ పక్కన జరిగిన నర్సరీ మేళాలో ఏమేం పెట్టారు అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ నర్సరీ మేళా ఎంట్రీ టికెట్ 50 రూపీస్ ఉంది. కార్ పార్కింగ్ 50 రూపీస్ అవుతుంది. గార్డెనింగ్ అంటే ఇష్టం ఉండే వాళ్ళకి, టెర్రస్ గార్డెన్స్ ఉన్న వాళ్ళకి ఈ నర్సరీ మేళాస్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. మనం జనరల్గా వెళ్ళే నర్సరీస్లో దొరకని చాలా రకాల ప్లాంట్ వెరైటీస్ ఈ నర్సరీ మేళాస్లో మనకు కనిపిస్తాయి. ఈ బోన్సాయ్ ప్లాంట్స్ ఒక్కో దాని ఏజ్ 10, 20, 30, 50 ఇయర్స్ ఓల్డ్ బోన్సాయ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఈసారి నర్సరీ మేళాలో సిటీజీ వాళ్ళు కరివేపాకు, గోరింటాకు, క్రోటన్ ఇలా కొన్ని ఫ్రీ ప్లాంట్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇలా సెల్ఫ్ వాటరింగ్ ప్లాంటర్స్ కూడా మీకు దొరుకుతాయి. ఈ స్టోన్ ప్లాంటర్స్ అయితే చాలా బాగున్నాయి. మనం టేబుల్ మీద పెట్టుకునే ఇండోర్ ప్లాంట్స్ కోసం రెగ్యులర్ ప్లాంటర్స్ కాకుండా యూనిక్ స్టేట్మెంట్ పీస్ ఉండాలి అనుకుంటే ఈ స్టోన్ ప్లాంటర్స్ అయితే చాలా బాగుంటాయి. ఈ స్టాల్లో అడీనియమ్స్ ఉన్నాయి. అడీనియమ్స్ని డెజర్ట్ రోజ్ అని కూడా అంటారు. వీటిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. కరెక్ట్గా పెంచగలిగితే వీటిని మెయింటైన్ చేయడం కూడా ఈజీగానే ఉంటుంది. ఇక్కడ బ్రోకలీ, బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, లేడీస్ ఫింగర్, టొమాటో, బ్రింజాల్ ఇలా చాలా రకాల వెజిటబుల్ సీడ్స్ దొరుకుతాయి. అలాగే పాలక్, తోటకూర, గోంగూర లాంటి ఆకుకూర విత్తనాలు కూడా ఇక్కడ బాగా దొరుకుతాయి. అండ్ ఇక్కడ ఆర్గానిక్ బయో ఫర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్ చాలా రకాలు దొరుకుతాయి. బయో ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే వర్మీ కాంపోస్ట్, జీవామృతం, సీవిడ్ గ్రాన్యూల్స్, రాక్ ఫాస్ఫేట్ లాంటి బయో ఫర్టిలైజర్స్ చాలా దొరుకుతాయి. ఇంకా నీమ్ ఆయిల్, ట్రైకోడర్మా, సూడోమోనాస్ లాంటి బయోపెస్టిసైడ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇవన్నీ హోమ్ అండ్ గార్డెన్ డెకోరేటమ్స్. విలేజ్ స్టైల్ డెకోరేటమ్స్ అయితే ఇక్కడ చాలా దొరుకుతాయి. అండ్ చాలా మినియేచర్ డెకోరేటమ్స్ కూడా దొరుకుతాయి. ఈ నర్సరీ మేళాలో నేను ఏమేం పర్చేస్ చేశాను, ఇంకా వాటి కాస్ట్ డీటెయిల్స్ని ఒక షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. మీకు యూజ్ అవుతుంది అంటే ఛానల్లో ఉంటుంది, చూడండి. బ్లాక్ టర్మరిక్ ఎక్కడ దొరుకుతుంది అని చాలామంది అడుగుతారు. అది గాంధీస్ గార్డెన్ స్టాల్లో అయితే దొరుకుతుందండి. ఈ నర్సరీ మేళాలో 100 గ్రామ్స్ 165 రూపీస్ ఉంది. అండ్ ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ డెకరేటివ్ వాటర్ ఫౌంటైన్స్ ఉంటాయి. ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉంటాయి. ఇంకా ప్లాంటర్స్ విషయానికి వస్తే డిఫరెంట్ సైజెస్, షేప్స్ ఇంకా డిఫరెంట్ మెటీరియల్స్తో చేసిన ప్లాంటర్స్ మీకు ఇక్కడ కనిపిస్తాయి. ప్లాస్టిక్, ఫైబర్, సిరామిక్, సిమెంట్, కాయర్ ఇలా చాలా రకాల మెటీరియల్స్తో చేసిన ప్లాంటర్స్ మీకు ఇక్కడ కనిపిస్తాయి. అండ్ గ్రో బ్యాగ్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్కి దొరుకుతాయి. అండ్ బ్రౌన్ కలర్లో ఉండే ప్లాస్టిక్ ప్లాంటర్స్ కూడా మీకు వాటి సైజెస్ని బట్టి 50, 100, 160 రూపీస్కి దొరుకుతాయి.
గ్రో బ్యాగ్స్, ఇంకా బ్రౌన్ కలర్‌లో ఉండే ప్లాస్టిక్ ప్లాంటర్స్ కాస్ట్ డీటెయిల్స్‌ని వీడియోలో క్లియర్‌గా చూపించాను. మీకు యూజ్ అవుతుంది అంటే చూడండి. మీరు బాల్కనీలో కానీ, టెర్రస్ మీద కానీ ప్లాంట్స్ పెంచేటప్పుడు వాటి కింద ప్లాంట్ స్టాండ్స్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఇలా ప్లాంట్స్ కింద స్టాండ్స్ పెట్టడం వల్ల స్లాబ్ పాడవకుండా ఉంటుంది. హెవీగా ఉండే ప్లాంట్స్‌ని ఈజీగా మూవ్ చేసుకోవడానికి వీల్స్‌తో పాటు వచ్చే స్టాండ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం మెడిసినల్ ప్లాంట్ సెక్షన్‌లో ఉన్నాము. ఈ ప్లాంట్ పేరు తెల్లీశ్వరి. ఇది స్నేక్ రెపెలెంట్ లాగా పనిచేస్తుంది. అండ్ ఇక్కడ రామ తులసి, కృష్ణ తులసి, లవంగ తులసి, ఇలా తులసిలో చాలా రకాల వెరైటీస్ ఉంటాయి. అండ్ అలాగే రణపాల, పిప్పలి, ఇలా చాలా రకాల మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. ఈ స్టాల్‌లో రుద్రాక్ష లాంటి రేర్ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ వీటితో పాటు చాలా రకాల మ్యాంగో వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి అన్ని ఫ్లవరింగ్, ఫ్రూట్, క్యాక్టస్ వెరైటీస్, క్రోటన్స్ ఉన్నాయి. ఇక్కడ టొమాటో, చిల్లీ, బ్రింజాల్ లాంటి ప్లాంట్స్ యొక్క సాప్లింగ్స్ కూడా అమ్ముతున్నారు. ఈచ్ సాప్లింగ్ కాస్ట్ 10 రూపీస్ ఉంది.
మై ఆర్ట్ స్టాక్ అనే స్టాల్‌లో క్రోషే ఐటెమ్స్ చాలా రకాలు ఉన్నాయండి. చాలా క్యూట్ ఇయర్ రింగ్స్, కీ చైన్స్ ఇంకా డెకోర్ ఐటెమ్స్ ఉన్నాయి. వీళ్ళకి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. మీకు కనుక నచ్చితే వీళ్ళ ఆర్ట్‌ని ఎంకరేజ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్‌ని మీరు మిస్ కాకుండా చూడొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.